కెరియర్లో కొన్ని విభిన్నమైన రోల్స్ ఉంటాయి, కానీ తన కెరీర్ అంతా విభిన్నమైన రోల్స్తోనే జర్నీ చేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్ హీరోయిన్ ట్యాగ్లైన్ కంటే వర్సటైల్ యాక్ట్రెస్ అనే ట్యాగ్లైన్ తనకి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మాళవిక ఇప్పుడు మనతో ఉన్నారు. సో ప్రెటీ బేబీ, ఈ ట్యాగ్లైన్ చాలా కొత్తగా ఉంది కదా మీకు? అవునండి, అవును. హౌ డు యు ఎంజాయింగ్? హౌ ఐ ఎంజాయింగ్ ఇట్? మీరు చెప్పినట్టు కొత్త కొత్త రూల్స్ చేసి నాకు కొంచెం అలవాటు. సో రైట్ నౌ ఐమ్ పుషింగ్ మై సెల్ఫ్ టు బికమ్ సంబడి కంప్లీట్లీ డిఫరెంట్ అనేది ఆడియన్స్ ఎట్లా స్వీకరిస్తారు, లెట్స్ సీ. లేదు, చాలా స్టాండ్అవుట్ అయింది మీ కెరియర్లో ఆ పాట. అట్ ద సేమ్ టైం అంటే కొత్త పర్సెప్షన్ ఓపెన్ అయింది మీ కెరియర్లో. సో కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్, ఛాలెంజింగ్గా ఉండే రోల్స్, ఇది హీరోయిన్కి ఫిట్ అవ్వదు అనే రోల్స్లో మీరు ఫిట్ అవుతూ వస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లు అనుకోవచ్చు, కరేజియస్ అనుకోవచ్చు, కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. ఈ మూడు క్వాలిటీస్ మీలో చాలా బాగా కనిపిస్తాయి. ఎక్స్పెరిమెంటల్, కరేజియస్, కాన్ఫిడెంట్గా చేస్తుంటారు కదా. బైకర్ విషయానికి వచ్చేసరికల్లో మాకు ప్రమోషన్ చూసినంత వరకు, మేము విన్నంత వరకు రాజశేఖర్ గారు, శర్వానంద్ గారు ఒక స్ట్రాంగెస్ట్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఎంత స్పేస్ మీకు ఉంది? నాకు కావాల్సినంత స్పేస్, దానికన్నా కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది. రియల్లీ? అబ్సల్యూట్లీ అండి. అది మీరు ట్రైలర్ చూస్తే ద ఫిల్మ్ వి రైట్ నౌ ప్రమోటింగ్ ఇట్ యాజ్ అ మోటోక్రాస్ ఫిల్మ్, లైక్ ఇండియాస్ ఫస్ట్ మోటోక్రాస్. ఎగ్జాక్ట్లీ. అండ్ కంప్లీట్లీ ఆ అథ్లీట్ జర్నీ, ఆ కోచ్ అథ్లీట్, ఆ డైనామిక్ పైన, ఎందుకంటే అది చాలా కొత్తగా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద 3 యాక్టర్స్ వర్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్, మేము ముగ్గురు వచ్చేస్తే ఇట్ ఆబ్వియస్లీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ డ్రామా. సో అది మనం అబ్సల్యూట్లీ గ్రాంటెడ్గా తీసుకోవచ్చు. ఎస్పెషలీ విత్ అవీస్ రైటింగ్, ద ఫాదర్ సన్ ఎమోషన్ అనేది ఆయన ప్రతి మూవీలో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో దట్స్ అన్ ఎమోషన్ దట్ ఈస్ వర్క్డ్ వెరీ వెల్ విత్. అండ్ ఐ థింక్ Ananya has written really well. That's my character's name. Ananya has written really well. There are some grey shades. There's an actual personality to her. Okay. So, yeah. అభిలాష్ రెడ్డి సినిమాల్లో చూస్తే ఉమెన్ రోల్స్ చాలా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉంటాయి. అతను చేసిన మూడు సినిమాలైనా చాలా స్ట్రాంగ్గా పోర్ట్రే అవుతూ ఉంటాయి. ఆ క్వాలిటీ ఇందులో కొంచెం పెరిగినట్టు కనిపిస్తుందా, లేకపోతే వీళ్ళిద్దరు స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏదైనా డౌన్ అయినట్టు అనిపిస్తుంది? డౌన్ ఏం అవ్వదండి. ఐ థింక్ ఎస్పెషలీ యాజ్ పార్ట్నర్స్ బోత్ పీపుల్ హ్యావ్ టు బి ఈక్వల్, అండ్ దట్ ఈస్ వెరీ రియలిస్టిక్లీ షోన్ ఇన్ బైకర్. శర్వా ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో అంతే స్ట్రాంగ్గా అనన్య కూడా కనిపిస్తుంది. ఓ నైస్. సో మీరు స్క్రిప్ట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తారా, లేకపోతే మీ క్యారెక్టర్ వర్క్ చూస్తారా? ఎలా, హౌ యూ జడ్జ్? టోటాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ టోటాలిటీ చూసాక ఇఫ్ ఐఎమ్ కన్విన్స్డ్, ఇఫ్ ఐఎమ్ ఆల్సో అన్ ఆడియన్స్, ఆర్ ఇఫ్ ఐ నో దట్ దర్ ఇస్ డెఫినెట్లీ అన్ ఆడియన్స్ ఫర్ ఇట్, ఆ తర్వాత నా క్యారెక్టర్ చూస్తాను. బట్ అఫ్ కోర్స్ క్యారెక్టర్ అనేది లేకపోతే maybe I will not be a part of that film. Yeah. Okay, tata, bye bye. Ante yeah, maybe some other actor is fit for it అని అనుకుంటాను. సో అలా ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం నుంచి చూస్తే మీ ఫిల్మోగ్రఫీలో అసలు ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్ ఎలా ఒప్పుకుంది అని అనిపిస్తుంది కొన్నిసార్లు. మనకి మహానటి చూసినా, కల్కి చూసినా వెరీ టైనీ రోల్స్ ఉంటాయి. మీకు అంత కరేజ్ ఎక్కడి నుంచి వస్తుందండి? అంటే ఈ చిన్న పాత్ర చేసినా పర్లేదు అని చేయటం అంటే నా హార్ట్ నుంచి వస్తుందండి. ఎక్కువ నేను దాని గురించి ఆలోచించను, ఎందుకు ఇలా చేయాలి. బట్ థింగ్ ఇస్, మీరు ఇప్పుడు కూడా దాని గురించి అడుగుతున్నారు. అండ్ లైక్ ది అదర్ ఇంటర్వ్యూస్ ఐఎమ్ గివెన్, దోస్ ఆర్ ఆల్సో ద క్యారెక్టర్స్ దట్ ఐఎమ్ రిమెంబర్డ్ ఫర్. ఎగ్జాక్ట్లీ. సో అది నేను అంటే అలా ఉండాలి అని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ అ బిలీఫ్ ఇన్ మై సెల్ఫ్. కొన్నిసార్లు అది ల్యాండ్ అవ్వకపోవచ్చు, అది మన కంట్రోల్లో కాదు. ఇట్స్ అబ్సల్యూట్లీ అప్ టు ది ఆడియన్స్ హౌ దే సీ మీ. మేబీ దే డోంట్ లైక్ ఇట్, మేబీ దే డోంట్ థింక్ ఐ షుడ్ హ్యావ్ డన్ దాట్. బట్ ఆ ఫీడ్బ్యాక్ని నేను తీసుకొని ఒక లెవెల్ వరకు ఐ జస్ట్ ఫాలో మై హార్ట్ వన్ వాట్ ఫీల్స్ రైట్ టు మీ. అప్రోచ్ టువర్డ్స్ ద ఆర్ట్స్ అనేది మీ విషయంలో మీ ఇంటెన్షన్స్ చాలా రైట్గా అనిపిస్తాయి. అంటే ఇలాగే ఉండాలి కదా, అంటే ఇన్ని లెక్కలు, డ్యూరేషన్స్ ఇవేమి వేసుకోకుండానే జంప్ ఇన్ టు ద క్యారెక్టర్ అనేది ఉండాలి కదా అని. అది మీరు అగైన్ అండ్ అగైన్ ప్రూవ్ చేస్తున్నారు. అవునండి. So I don't know. I think we all have one space. Maybe I will not fit into my peer spaces, but maybe they will also not be able to fit into mine. Itla nanu create చేశారు దేవుడు అంటే ఇట్లాంటి ఆపర్చునిటీస్ కూడా నాకు వస్తూనే ఉన్నాయి. దేవుడు క్రియేట్ చేశారు, మీరు నేను రిఫైన్ చేయాలి కదా. నేను రిఫైన్ చేసుకొని, నేను డిసిప్లిన్ పెట్టుకొని, లేదా ద సాఫ్టర్ థింగ్స్. ఎప్పుడు మనం కొంచెం డిసిప్లిన్ హార్డ్ ఉంటే దట్స్ నాట్ ద రైట్ వే టు అప్రోచ్ లైఫ్. హాఫ్ అండ్ హాఫ్. ఇలాంటి అప్రోచ్ ఉన్నప్పుడు యూ నెవర్ రిటైర్డ్ అండి. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ. అంటే నాకు
ఏమనిపిస్తుందంటే ఈ అమ్మాయికి పీరియడ్ ఆఫ్ ద టైం అనేది ఉండదు, లాంగ్విటీ ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ మీరు కెరియర్ స్టార్టింగ్ నుంచి జంప్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా, ఆ క్వాలిటీ మీకు ఆడియన్స్ని, సినిమాలని, లాంగ్విటీని తీసుకొస్తుందని మా నమ్మకం. యా, దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ టు సే అండి. నేను కూడా అలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్వెంటింగ్ అవర్ సెల్స్. కొన్నిసార్లు మనం 5 movies 10 movies తర్వాత రీఇన్వెంట్ చేస్తామేమో. And that's when the audience is also ready to, suddenly you see, a sort of a chocolate boy hero turn into an action hero or turn into like a social message chese atlanti chala stories unnai. So I feel like this is happening at my own pace where I'm jumping from here and there, but ఇది నాకు రైట్ అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాం కానీ అంటే ఫాలోవర్స్ అని కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ లేకపోతే ఈ హైప్లో ఎప్పుడు మీరు కనిపించరు. సో దీన్ని ఇగ్నోర్ చేసి ఒక యాక్టర్స్గా ఉండటం అనేది ఈజ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ. ఇట్ ఈస్ ఆల్సో నాట్ వెరీ సస్టైనబుల్. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా హ్యాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. బట్ నా పర్సనాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే అంత కూడా నేను న్యాచురల్గా పోస్ట్ చేసి నాకు అది రాదు. అండ్ ఆ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు మా పబ్లిసిస్ట్ కానీ మా మేనేజర్స్ చెప్తూ ఉంటారు, ఇంకొంచెం ఏదో ఒకటి కొన్ని ఫోటోస్ షూట్ చేసుకుందాం అది అని. సమ్టైమ్స్ ఇట్ జస్ట్ డజంట్ హ్యాపెన్ ఫర్ మీ. అండ్ కొంచెం ఫోర్స్ చేస్తాను కానీ టూ మచ్ అగైన్ ఐ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ హూ ఐ యామ్. దెన్ అది నాకు యాంగ్జైటీని, డిప్రెషన్ ఇస్తుంది. సో ఐ జస్ట్ ట్రై టు బి మై సెల్ఫ్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే మీ పర్సనల్ లైఫ్, మీ ప్రొఫెషనల్ లైఫ్ చాలా సపరేట్గా కనిపిస్తుంది. సో యూ కీప్ ఇట్ టూ డిఫరెంట్ థింగ్స్. సో అంటే చాలామంది యాక్టర్స్ కానీ లేకపోతే ఈ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కానీ ఈ రెండు మెర్జ్ అయిపోతూ ఉంటాయి. సో యూ కీప్ ఇట్ వెరీ సపరేట్లీ. ఐ థింక్ అది ఎందుకని నాకు తెలియదు. Maybe I learnt it very early on that maybe that's not the right way to approach it. Maybe that's not the right way to do it. And inkokati entante naku, it's not just the industry that I'm obsessed with. I'm obsessed with many other things in life. So akkad nunchi friends vastayi, so valla ideas vastayi. So whoever I am close to in that moment, I spend more time with them. And I'm extremely private and extremely ante yeah, that's just how I am. Adi na life ni అందరు డిస్కస్ చేయకూడదు అనేది ఒక నాకు లోపల ఉంది. దట్ ఈస్ గుడ్ థింగ్ అండి. సో కొన్ని మెమరీస్ మీ వరకే ఉంచుకోవటం వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. మాకు ఒకటి అనిపిస్తుంది, నాగశ్విన్ గారు ఏ స్క్రిప్ట్ రాసినా మిమ్మల్ని విజయ్ని కదా ఏదో ఒక దగ్గర మీరు కనిపిస్తూ ఉంటారు. సో అంటే ఆయన సినిమాలు కానీ అవి చూస్తే ఎవడే సుబ్రహ్మణ్యం కానీ మహానటి కానీ జంపింగ్ టు నెక్స్ట్ లెవెల్ కనిపిస్తూ ఉంటాయి. ఒక డ్రాస్టిక్ గ్రోత్ కనిపిస్తూ ఉంటుంది థింకింగ్లో కానీ మేకింగ్లో కానీ మీరు కానీ విజయ్ కానీ మీ టీంని చూస్తే ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ కనిపిస్తుంది. సో వీళ్ళు మనవాళ్ళే, ఎక్కడో చోట పెట్టేద్దాం, ఆ ఓన్నెస్ కనిపిస్తుంది కదా. డెఫినెట్లీ అండి. ఎందుకంటే బియాండ్ ద హైరార్కీ, బియాండ్ మార్కెట్ అండ్ ఆల్ దాట్, we all came together at the beginnings of our career variously. Of course we just done so many other films before, but appunde aa camaraderie, appunde aa friendship, family lanti, mentor lanti feeling for me can never leave. సో అనిపిస్తుందా అంటే నాగశ్విన్ కాల్ చేసినప్పుడు క్యారెక్టర్ ఏంటో తర్వాత చూసుకుందాం, ముందు వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది? డెఫినెట్లీ. బట్ ఆయన ఎట్లాంటి డైరెక్టర్ అంటే క్యారెక్టర్ గురించి చాలా చెప్తారు, చాలా ఒక 1 day షూట్ ఉంటుంది కల్కికి, దానికి నాకు చాలా హిస్టరీ తెలిసింది. నేనే కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను, మనం చాలా లుక్ టెస్ట్ పెట్టుకున్నాము, ఇట్లా ఉండాలా అలా ఉండాలా అనేది. సో ఆ డీటెయిలింగ్ ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. సో ఆబ్వియస్లీ ఐ ట్రస్ట్ హిమ్. సో ఒక మంచి కొలాబరేషన్ కనిపిస్తుంది. సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఆయనకున్నే సెన్సిబిలిటీస్ అనేది యూనిక్గా అనిపిస్తుంది. అంటే ఇంత వార్ స్టోరీ చేస్తున్నా అందులో హ్యూమన్ రిలేషన్స్, లవ్ని చాలా భలేగా ఇన్కార్పొరేట్ చేస్తారు. సో దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అనిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనం ఒక హై కాన్సెప్ట్ హాలీవుడ్ మూవీ లైక్ ఇంటర్స్టెల్లర్ చూస్తే కూడా దట్ ఈస్ ఆల్సో అబౌట్ లవ్. ప్రతి మూవీ మనం ఎంటర్టైన్ చేసుకోవాలంటే ఆ ఎమోషనల్ కనెక్ట్ లేకపోతే, లేదా ఒక లెక్చర్ లాగా మనం చెప్తూ ఉంటే అది ఒక స్టోరీ కాదు. స్టోరీ అనేది ఆ హైస్ అండ్ లోస్, ఆ 3 act స్ట్రక్చర్ ఉండాలి.
సో అది ఎమోషన్ అంటే దాన్ని ఆయన చాలా అది కల్కి లెవెల్లో కూడా మీరు చెప్పినట్టు తీసుకొని అక్కడ కూడా సింప్లీ he reduced it to just that, you know, the motherly feeling, the protection and everything. Yeah. So Abhilash Reddy sets ఎలా ఉండే his working style? He's extremely methodical. He has a very clear idea of what he wants, not just from us, from production, from everything. Okay, ఆయన విజన్ ని నమ్మి ఆయన డైరెక్షన్ టీంలో చాలా ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ యూనో అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, బికాస్ హీస్ అ గ్రేట్ లీడర్. ఆయన చెప్పే విధానం కానీ ఆయన విజన్ కానీ ఆయనకి క్లారిటీ ఉంది అండ్ క్లారిటీ ట్రాన్స్లేట్స్ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు యాక్ట్ ఆన్ దట్ విజన్. ఇప్పుడు మూవీ బిగినింగ్లో ఇలా ఉండబోతుందని ఎవరు చెప్పలేరు, నాట్ ఈవెన్ ద ప్రొడ్యూసర్స్, నాట్ ఈవెన్ శర్వా వుడ్ హ్యావ్ నోన్ దట్ దిస్ ఇస్ హౌ బిగ్ ఆర్ దిస్ ఇస్ హౌ ఇంట్రెస్టింగ్ ఇట్ వాస్ గోనా కమ్ అవుట్ టు బి. బట్ మేబీ హీ వాజ్ ది ఓన్లీ వన్ హూ న్యూ హౌ ఇట్ వాస్ గోనా బి. అండ్ ఆయన కాన్ఫిడెన్స్, ఆయన పైన ఉన్న కాన్ఫిడెన్స్ యూనో ట్రాన్స్లేట్స్, అండ్ హౌ ద డైరెక్టర్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ ద సెట్ ఇస్. సో ఆయన ఇప్పుడు 8:30 ఫస్ట్ షాట్ అంటే ఫస్ట్ షాట్ 8:30 ఎగ్జాక్ట్లీ, 5:30కి అయిపోయిందంటే 5, అండ్ దట్ ఈస్ నాట్ రెగ్యులర్, రైట్? ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్, బట్ జనరలీ దర్ ఆర్ సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్, అటు ఇటు టైమ్ లైన్స్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి. బట్ ఐ డోంట్ నో హౌ హీ మేనేజ్డ్ ఇట్, బట్ హీ ఆల్వేస్ డిడ్. సూపర్. అంటే పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫెక్ట్ లీడర్షిప్. ఎగ్జిక్యూషన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ హిమ్, హిస్ ఎంటైర్ టీమ్ హూ బిలీవ్స్ ఇన్ హిమ్, ఆల్ ఆఫ్ us were showing up because of who he is, of the kind of person that he is. ఆయనకి ఒక బ్లైండర్స్ ఉంటాయి, వర్క్ అంటే వర్క్ అంతే, అండ్ ఆయన ఎక్కువ మాట్లాడరు. సరే, అభిలాష్ గారు మీ క్యారెక్టర్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు అనమాట. ఈజ్ బ్రిడ్జ్ వర్క్ ఉంటుంది మాళవిక క్యారెక్టర్ ఈ మూవీలో. మీరు సినిమా రిలీజ్ అయిన తర్వాత సర్ప్రైజ్ అవుతారు. సో మనం ప్రమోషన్స్లో ఎక్కువగా సో శర్వ గారు వీళ్ళంటే ప్రమోట్ అవుతున్నారు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది మాళవిక గారి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు అని చెప్తున్నారు. అండి, there's so much to say. Like he said, my character is a bridge. My character sparks several critical moments within his life, and oka timeline undi from when we are young and we are passionate and so in love to suddenly getting thrown into a family environment and దాన్ని ఎట్లా కోప్ చేస్తాము రియలిస్టిక్గా, మరి అంటే మరి సీరియస్గా కాకుండా రియలిస్టిక్గా ఎట్లా, లైక్ ఇఫ్ ఎ యంగ్ కపుల్ బికమ్ అ ఫ్యామిలీ సడన్లీ అందరు కొంచెం ఫ్రెండ్లీగా కిడ్స్ లాగా ఉంటాము. సో ఆల్ ఆఫ్ దోస్ మూమెంట్స్ ఆర్ రియలీ ప్రెషియస్ ఇన్ ద ఫిల్మ్. బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుందండి ఈ టీంలో. శర్వ గారిలో బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. రాజశేఖర్ గారు ఫాదర్గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. అభిలాష్ గారు ఒక బిగ్గెస్ట్ వరల్డ్ని క్రియేట్ చేసి ఆయన డైరెక్టర్గా ఒక ట్రాన్స్ఫర్మేషన్. ప్రెటీ బేబీ అంటూ మీ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. అవును. సో ఇవన్నీ ఒక మూవీలో అలా కుదిరింది. అవును. అంటే ఆ డ్యాన్స్ అనేది మీరు ఆల్రెడీ డాన్సర్, క్లాసికల్ డాన్సర్, మీకు చాలా ఈజీ కూడా స్టెప్స్ పట్టుకోవటం, కానీ ఇన్నాళ్ళు ఆపర్చునిటీ రాలేదా తెలుగులో అంటే డాన్సింగ్ ఎబిలిటీస్ని షోకేస్ చేయటానికి? ఇన్నాళ్ళు ఐ థింక్ మేబీ డాన్స్ ఆపర్చునిటీస్ అండ్ ద క్యారెక్టర్ వాజ్ నాట్ అలైనింగ్. ఇప్పుడు దీనికి ఐ హ్యావ్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ దేర్ సో మచ్ హ్యాపెనింగ్, సబ్స్టెన్స్ ఉంది, అండ్ దాన్ని తగ్గట్టు ఒక యూనో ఒక ప్యాషనెట్ డాన్స్ నంబర్, సంథింగ్ యంగ్, సంథింగ్ ఫ్రెష్ అండ్ లైక్ ఒక బీట్స్ ఉన్న నంబర్, పార్టీ మూడ్ సాంగ్, ఒక పార్టీ మూడ్ సాంగ్ మీరు చెప్పినట్టు. సో I think this is one of the first films that's happened. ఒక కన్నడ మూవీ నేను చేశాను దీని ముందు, where I'm dancing and everything, so I sort of got a hang of it before coming to Telugu and doing this. మీకు చాలా ఇష్టం ఆ డాన్స్ చేయటం? You do enjoy really? I enjoy dancing, but dancing for films is something else. అది వేరే ఒక ఆర్ట్, దాన్ని కొంచెం టైం తీసుకొని పర్ఫెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్రెషన్స్ కానీ కట్స్ కానీ వాట్ వర్క్స్ అనేది, అండ్ ఇప్పుడు డాన్స్ చేస్తే, ఇప్పుడు నేను బయటికి వెళ్ళి డాన్స్ చేస్తున్నా అంటే అది నా మూవ్స్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెప్పిన మూవ్స్ ఆయన విజన్కి, ఆయన బాడీకి కానీ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ వైబ్. సో అది నేర్చుకొని మనం ఓన్ చేసుకొని యూనో డాన్సెస్తో మ్యాచ్ అయ్యేటట్టు, బట్ ఫోకస్ ఇస్ ఆన్ అస్. సో ది ఎక్స్ప్రెషన్ అండ్ ద ఫన్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ అస్, బట్ ద టేక్స్ ఆర్ వెరీ లాంగ్. అది లైక్ ఇట్ టేక్స్ అస్ రియలీ లాంగ్ టు షూట్ అ సాంగ్ బికాస్ ఇట్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్. ఎన్ని రోజులు షూట్ చేస్తారండి ఈ సాంగ్కి? మేము 4 days, 4.5 days షూట్ చేసాం. 4.5 క్వైట్ న్యాచురల్. యా, బట్ ఇట్స్ అ షార్ట్ ట్రాక్. యా. సో ఆ సాంగ్లో మాకు మూమెంట్స్ కంటే ఒక స్వాగ్ కనిపించింది. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. శర్వా గారిది, మీది ఒక మంచి స్వాగ్, ఒక బాగుంది చూడటానికి. శర్వా గారి సినిమాల్లో ఎమోషన్స్ గురించి లేకపోతే కామెడీ టైమింగ్స్ అని వెరీ న్యాచురల్గా ఉంటాయి అన్నమాట.
శర్వ గారి సైడ్ నుంచి కూడా డాన్సెస్ పెద్దగా ఎక్స్ప్లోర్ అవ్వు. సో మీ ఇద్దరు ఒక జోన్కి వచ్చినట్టున్నారు. అవును. సో ఇట్స్ లిటరలీ మీరు చెప్పినట్టు ఐ వాజ్ ఆల్సో థింకింగ్ వాట్ ఎవర్ శర్వా ఇస్ ఇన్ ద మాస్కులైన్, ఐ ఇన్ ద ఫెమినైన్ ఇన్ ద ఫిల్మ్. సేమ్ దట్ ప్యాషన్, ఆ వైబ్, ఆ ఎనర్జీ, ఆ గో గెటర్. ఇప్పుడు మీరు ఇలా చూస్తున్నారు కదా, ఇఫ్ అనన్య వాజ్ దేర్ ఇట్స్ వెరీ సిమిలర్. షీస్ సపోర్టింగ్ హిమ్ అండ్ షీస్ డూయింగ్ హర్ ఓన్ థింగ్ విత్ హర్ ఓన్ ఫైర్. And not just in a supporting role, not just, oh, my husband, I should do something, but she has her own thing, and that's what connected them initially also in the script. రాజశేఖర్ గారు ఆన్ స్క్రీన్ సీరియస్ రోల్స్ ఉంటాయి, ఆఫ్ స్క్రీన్ చాలా నవ్విస్తారు. అవును. వెరీ అంటే చైల్డ్ ఎట్ హార్ట్ అంటారు కదా, అలా ఉంటుంది కదా. ఎలాంటి మూమెంట్స్ షేర్ చేసుకున్నారు? The scenes that I acted with him were intense scenes, so పెద్దగా నేను సీన్స్ అప్పుడు నవ్వలేదు. బట్ when we were when we interacted during promotions, I understood, you know, his funny side, and నేను విన్నాను, but this is the first time I'm seeing him, and then his little jokes and everything. ఆయన చాలా ప్రెజెంట్ ఉంటారండి. ఆయన ప్రెజెంట్ ఉంటారు, ఓపెన్గా ఉంటారు ఆయన. అంటే when we spend really long in an industry, కొంచెం you become a little used to the ways in which things work, but everything that he approaches is very fresh, and eye contact maintain చేసుకుంటారు. he likes to listen, understand who you are, and ఆయన గురించి చెప్పడం కొంచెం తక్కువ, and he wants to understand what's happening around him, and yeah, that childlike energy keeps you alive, and it shows on their faces also. Yeah. So on bike riding experience మీకు కూడా ఉందా? కొంచెం సినిమాతో ఏమన్నా, ఈ సినిమాలో అలాంటి సీన్స్ ఏమైనా? సినిమాలో ఇలాంటి సీన్స్ ఉన్నాయి, బట్ అది కాకుండా ఆన్ బైక్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. రైడింగ్ కానీ సిట్టింగ్ కానీ. శర్వ గారిది ఒక బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, మన ట్రాన్స్ఫర్మేషన్ వీడియో కూడా రిలీజ్ అయింది. దట్స్ కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంది. ఎవ్రీడే 32 kilometers జాగ్ చేసి 2 years టైంలో ఈయన ఈ సినిమా కోసం రెడీ అయ్యారు యాక్చువల్గా. అబ్సల్యూట్లీ, ఈ సినిమా కోసం. And that moment in his life where he decided that he wanted to become somebody else, and whoever my friends were running around KBR, they'd be like, you're doing a movie with Sharwa? No, we see Sharwa every day in the morning ante valu. And now I asked Sharwa, like, did you go alone or what? You went with somebody? Endukante anta pegda actor aithe they'll mob you or there'll be some hesitation, but I think he just wanted what he wanted and he went after it. Yeah, and that shows. Yeah. So what is your daily routine, and do you work out? Yes, and I work out, and then I try to eat as clean as possible, and I try to keep my mind also కొంచెం clean గానే ఉంటుంది. సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంటే అదే అలాంటి కాన్వర్సేషన్స్ దూరంగా ఉంటే మరి చాలా నెగటివ్ థింగ్స్ జరుగుతాయి మన దగ్గరలో, బట్ ఓన్లీ థింక్ అబౌట్ ద థింగ్స్ యూ కెన్ యాక్చువల్లీ ఫిక్స్ అని అనిపిస్తుంది. అండ్ మన వరకు మనం అందరిని కొంచెం చూసుకుంటే వాళ్ళు కూడా మనల్ని చూసుకుంటారు. కొంచెం కైండ్గా, కొంచెం పేషెంట్గా ఉంటే, ఎందుకంటే nobody is against us. Sometimes people offend us, but it's about managing the situation. Exactly. కానీ మీ సోషల్ మీడియా ఎరాలో కామెంట్స్ పాస్ చేయటం అనేది వెరీ ఈజీ అయిపోయింది. ఎవ్రీవన్ పాసింగ్ ద కామెంట్స్ టు ఎవ్రీవన్ అయిపోయింది కదా. ఎస్పెషలీ సెలబ్రిటీ లైఫ్, సినిమా ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఇది ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. డెఫినెట్లీ. సో హౌ డు యూ థింక్, అండ్ అవి చూస్తుంటారా లేకపోతే? లేదు, నేను ఎక్స్పోజర్ మాక్సిమం అవాయిడ్ చేసుకుంటాను. సో దీనివల్ల అవాయిడ్ చేసుకుంటాను దీనివల్లే. అండ్ అండ్ మ్యాక్సిమం మనకి క్రిటికల్ ఫీడ్బ్యాక్ రావాలంటే మా టీమ్తో వస్తుంది లేదా మీతో వస్తుంది. లైక్ ఇట్ విల్ బీ విత్ సంబడి హూ ఆల్రెడీ వర్క్స్ ఇన్ ద ఇండస్ట్రీ. లేకపోతే వాళ్ళు అంటే మా లుక్స్ గురించి అనడం, హెయిర్ గురించి అనడం, డైలాగ్ గురించి అనడం, వాళ్ళకి తెలియదు కదా. ఇన్ దట్ కాంటెక్స్ట్ వాట్స్ హ్యాపెనింగ్ అనేది వాళ్ళకి తెలియదు. అండ్ వాట్ ద డైరెక్టర్స్ విజన్ వాస్ ఆర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దాట్ డే, హౌ టైర్డ్ వీ వర్ అనేది వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఒపీనియన్స్ ఉంటాయి, బట్ ఆ తర్వాత పోస్ట్ కొంచెం బాగానే ఉంటే ఓ వీ లవ్ యూ అని అంటారు. సో ఇట్ కీప్స్ చేంజింగ్. కాంట్ టేక్ ఇట్ సీరియస్లీ. ఈ క్యారెక్టర్కి వచ్చేసరికిలో అంటే ఏదైనా కొత్త క్యారెక్టర్లోకి మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఆ క్యారెక్టర్కి లైఫ్ మీరు ఇస్తుంటారు. అంటే ఆన్ స్క్రీన్ యూ ఆర్ గివింగ్ ద లైఫ్ టు ద క్యారెక్టర్. ఎలా ప్రిపేర్ అవుతారు? మోస్ట్ ఆఫ్ మై ప్రిపరేషన్ ఆబ్వియస్లీ హ్యాపెన్స్ బిఫోర్ దిస్ థింగ్. అండ్ లుక్స్ పరంగా externally I focus a lot on what's happening with the clothes and hair and everything. ఆ తర్వాత ఇంటర్నలీ స్లోలీ నేను బిల్డ్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ థింక్ విదిన్ ద ఫస్ట్ 2 to 3 days ఆఫ్ మీ ప్లేయింగ్ అ క్యారెక్టర్ ఐ నో ఎగ్జాక్ట్లీ హూ షీ ఈస్. అండ్ డైరెక్టర్స్, రైటర్స్తో ఇన్పుట్ తీసుకుంటాను బికాజ్ ఇట్స్ దేర్ విజన్ అండ్ ఇట్స్ అ కాన్వర్జేషన్ అండి. అండ్ ఐ లైక్ క్రియేటింగ్ హర్ యాజ్ షీ ఈజ్ మూవింగ్ త్రూ సర్టన్ సీన్స్. యాజ్ అన్ యాక్టర్ ఒక
instinct untadi, okay, this is how she probably plays it. And sometimes I'm wrong. With Ananya, there were so many moments when I'm wrong and I was like, maybe it's not that way, it's this way. And slowly he would change me. And that's when I know that I'm being challenged to look at this young girl in a different way. అండ్ మీరు చదువుకున్నారు, ఫిలాసఫీ చదువుకున్నారు, మీరు ఫస్ట్ నుంచి చాలా ఫోకస్గా స్పోర్ట్స్లో కానీ, స్విమ్మింగ్ కానీ, ఆర్ట్లో కానీ, మీ కెరీర్ అంతా కూడా సార్టెడ్ ఉంది. అంటే ఏం చేయాలనేది కన్ఫ్యూజన్స్ ఏమీ లేనట్టు కనిపిస్తుంటుంది కదా. కానీ మీకు ఆపోజిట్ క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ప్లే చేయాల్సి వచ్చినప్పుడు థింక్ అవుతుంటుందా మీ రియల్ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి మధ్య? ఎస్ అండి, డెఫినెట్లీ. నౌ దట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మీ వేర్ ఎందుకు ఇలా చేస్తుంది, ఇలా ఎందుకుంది, అంతే తెలివి ఉంది బట్ ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది అనేది నేను చాలా ఆలోచిస్తాను అబౌట్ ఆల్ ద క్యారెక్టర్స్ ఐ ప్లే. బట్ వెన్ ఐ లుక్ అరౌండ్ అట్ మై ఫ్రెండ్స్ ఆల్సో, ఎవ్రీబడి స్టడీడ్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ మేనర్స్, బట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్కి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే కనెక్షన్ ఉండదు. అది ఒక పర్సనలీ మనల్ని ఎట్లా చూసుకుందాము ఆర్ హౌ ఆ పేరెంట్స్ రేస్డ్ us, దాన్ని బట్టి ఉంటుంది. సో యా. సో అనన్యకి ఏమైనా రిలేట్ అవుతారా? అనన్యకి డెఫినెట్లీ ఇన్ ద ఫైర్, ఇన్ ద ప్యాషన్, ఇది నాకు కావాలి అని అగ్రెసివ్గా దాని వెనకాల వెళ్ళడం. అడుగుతారా డైరెక్టర్స్ ఇది ఎందుకు ఇలా ఉంది, డెఫినెట్లీ అడగాలి కదా. ఎందుకంటే ఆ కన్విన్స్ నేను కాకపోతే నా ఫేస్లో కనిపిస్తుంది. ఒక డైలాగ్ చెప్పడం కానీ, ఒక సీన్ యాక్ట్ చేయడం కానీ, అది ఇట్స్ నాట్ జస్ట్ లైక్ మెకానికల్ మూమెంట్స్. ఓకే, ఇప్పుడు స్మైల్ చేయాలి, ఇప్పుడు స్మైల్ చేయకూడదు, ఇప్పుడు ఏడవాలి అంటే అది దట్స్ నాట్ మై స్టైల్ ఆఫ్ యాక్టింగ్. And I don't think that works for any actor. So the convince అయ్యే వరకు నేను అడుగుతూ ఉంటాను. And usually of course they're able to convince me because they are themselves convinced. ఓకే. సో నందిని రెడ్డి గారు, నాగేశ్వన్ గారు, అంటే మీతో వర్క్ చేసిన ఈ పీపుల్తో ఒక స్పెషల్ బాండ్ అనేది ఉందనిపిస్తుంది. ఏం చెప్తారు వాళ్ళ గురించి? they're full of love, they're full of kindness. అది వాళ్ళ ప్రతి మూవీలో, ప్రతి ఇంటర్వ్యూలో మీకు అది కనిపిస్తుంది. And they are authentically themselves. And వాళ్ళు how they go after the movies that they believe in. And వాళ్ళు ఇద్దరు they're very different from each other and different from the rest of the industry and the films that they choose to make. So వాళ్ళు, when I look at those people who are my mentors not following a formula, I'm even more inspired to not follow any formula and just my heart. Yeah. సో అంటే వాళ్ళ ఇంప్రెషన్ కానీ లేకపోతే వాళ్ళ ప్రభావం కానీ మీ మీద ఉంటుందా? డెఫినెట్లీ. ఇప్పుడు నేను నాగిని కలిస్తే మేము చాలా ర్యాండమ్ జోక్స్ పైన నవ్వుతూ ఉంటాము. అండ్ దెన్ హీల్ టీజ్ మీ అబౌట్, అండ్ నేను కొంచెం ఫంకీ క్లోత్స్ వేసుకొని వెళ్తాను బికాజ్ ఐ నో హీ సీస్ దట్ సైడ్ ఆఫ్ మీ and I will not be very put together. And if I'm with Nandi Garu, she's like any group that she's in, she's like the mother of it. She wants to take care of everybody. And ఆవిడకి ఎట్లా ఉంటుందంటే if somebody is hurt her, she'll forget it within the next 5 minutes. అదే I have never seen anybody like that. Sometimes I'm only worried about her. ఎందుకు కొంచెం గ్రడ్జ్ పెట్టుకోవాలి కదా, మళ్ళీ వాళ్ళు వస్తారు, పర్లేదు ఇస్తూ. సో షీ లైక్ అ బిగ్ గివర్, ఇన్ఫినిట్ గివింగ్ కెపాసిటీ ఉంది. క్విక్గా కోపం వస్తుంది కదా? లేదండి, కోపం అనేది అది ఇంప్రెషన్ ఉందేమో, బట్ ఆవిడ చాలా సాఫ్ట్ అండ్ చాలా ఇంటెన్స్గా ఉంటారు. షీఈ్ అ గుడ్ లీడర్, షీఈ్ వెరీ ఇంపాక్ట్ఫుల్. త్వరగా కామ్ అవుతారు బట్ ఒకసారి కోపం మీకే తెలుసేమో. బైకర్ అనేది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది ఆడియన్స్కి, సౌండింగ్ వైజ్ కానీ, విజువల్ వైజ్ కానీ. అంటే ఒక న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అంటే చాలామంది చెప్తుంటారు న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్, నిజంగా న్యూ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడబోతున్నాం అనేది మాత్రం అర్థమవుతూ ఉంటుంది. మీరు అంటే ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినందుకు మీ కెరియర్లో ఇది ఎలా స్టాండ్ అవుట్ అవుతుంది అనుకోండి, ఏ ప్లేస్లో స్టాండ్ అవుట్ అవుతుంది అనుకోండి? ఐ థింక్ one of the top most films that I have done, and ఇది చాలా high concept movie. It is very specific. It is one person's vision that everybody's worked hard for. And ఎట్లా చెప్పాలని అంటే, ఇప్పుడు నేను పాన్ ఇండియా అని అంటే ఇది పాన్ ఇండియా అని అనుకుంటారు, బట్ ఇట్స్ సంథింగ్ దట్ యాజ్ ఇండియన్స్ వీ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్. మోటో క్రాస్ అనే స్పోర్ట్ షూట్ చేయడం చాలా కష్టం. ఎగ్జాక్ట్లీ. సో అది ఎంత ఎఫర్ట్లెస్గా షూట్ చేశారు మీరు ట్రైలర్లో. అంటే ఏదో ఇట్ సో ఈజీ అని హార్డ్ థింగ్స్ని కొంచెం ఎఫర్ట్లెస్గా చేయడం ఐ ఫీల్ లైక్ ఇస్ ఎక్సలెన్స్. సో ప్రతి బేబీ సాంగ్ తర్వాత మీరు కాస్త అలాంటి సాంగ్స్ చేస్తూ ఉండండి. డిఫరెంట్ రోల్స్, అంటే సాంగ్ కోసం అని కాదు, ఇఫ్ ఏదైనా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆ సైడ్ కూడా రండి, అక్కడ కూడా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. Definitely, that's the idea. So wish you all the best అండి. Thank you so much. Thank you very much.